హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈవేళ మన రెసిపీ వచ్చేసి ఆలూ దమ్. ఈ ఆలూ దమ్నైతే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ ఉండరండి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ నచ్చుతుంది ఈ ఆలూ దమ్ కర్రీ అయితే. ఈ కర్రీని రోటీలోకి, పూరీలోకి, అలాగే బిర్యానీలోకి, చివరకు వైట్ రైస్తో కూడా చాలా బాగుంటుందండి. మరి పంజాబీ స్టైల్లో ఈ ఆలూ దమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే బంగాళదుంపలను కుక్కర్లో ఉడికించడానికి పెట్టాను. మరోవైపు బంగాళదుంపలు ఉడికేలోన మసాలానైతే ప్రిపేర్ చేద్దాము. ఈ మసాలా ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి దీనిలో 2 స్పూన్ల వరకు సోంపును వెయ్యాలి. ఈ సోంపు వేయటం వలన జీర్ణశక్తికి బాగుంటుందండి. అలాగే మసాలా కూడా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఈ సోంపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క, అలాగే 2-3 లవంగాలు, 2-3 యాలకులు, అలాగే స్టార్ పువ్వును కూడా వేసి వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తరువాత వీటిని దించి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఈ మసాలా ఫ్రై అయ్యేలోన ఆలు అయితే బాయిల్ అయ్యావండి. వీటిని పొట్టు తీసి ఇలా ఫోర్క్తో హోల్స్లా చెయ్యాలి. ఇలా చేయటం వలన ఈ ఆలులోకి మసాలా అంతా వెళ్ళి కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఈ ఆలూ దమ్కి చిన్న చిన్న బంగాళదుంపలు అయితేనే బాగుంటుంది. ఇలా పొట్టు తీసిన ఈ బంగాళదుంపల్లో ఉప్పు, పసుపు, కారం వేసి ఈ బంగాళదుంపలు అన్నిటికీ ఈ పసుపు, ఉప్పు, కారం పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత వీటిని ఫ్రై చేయాలండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 2-3 స్పూన్ల వరకు ఆవాల నూనెను వెయ్యాలి. ఈ కర్రీకి ఆవాల నూనెతో చేస్తేనే చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బంగాళదుంపలను వేయాలి. ఈ బంగాళదుంపను మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ వీటిని ఫ్రై చేయాలి. ఈ బంగాళదుంపలు ఫ్రై అయ్యేలోన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాను అయితే మిక్సీ పట్టుకుందామండి. ఈ మసాలా అయితే పూర్తిగా చల్లారింది. వీటిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్లా చెయ్యాలి. తరువాత ఈ కర్రీ చేయడానికి మరో మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే కట్ చేసుకున్న మీడియం సైజు టమోటాను వెయ్యాలి. అలాగే కొన్ని వెల్లుల్లి రెవ్వలు, అల్లం ముక్క, అలాగే కొన్ని జీడిపప్పు వేసి వీటిలో కొన్ని నీరు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టాలండి. ఈ 2 మిక్సీ పట్టేలోన ఇక్కడ దుంపలు అయితే ఫ్రై అయ్యావి. ఈ ఫ్రై అయిన బంగాళదుంపలను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదండి. ఆయిల్ తక్కువగా ఉన్నట్టయితే దీనిలో మరో స్పూన్ వరకు ఆవాల నూనెను వేసి దీనిలో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇది వేగిన తరువాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను, అలాగే 2-3 పచ్చిమిర్చి, అలాగే 2-3 ఎండుమిర్చిని వేసి ఈ ఉల్లిపాయలను బాగా ఫ్రై చేయాలి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం, అలాగే పసుపును వేసి వీటిని ఒకసారి కలిపి దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ మసాలా పేస్ట్ను వేయాలి. ఈ మసాలా పేస్ట్ను వేసిన తర్వాత వీటిని కలిపి ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఈ మసాలాను లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ మసాలాను ఫ్రై చేయాలి. తరువాత మరో బౌల్లో ఒక 2 స్పూన్ల వరకు పెరుగును తీసుకోవాలండి. ఈ పెరుగులో మనం ముందుగా ఫ్రై చేసి మిక్సీ పట్టిన మసాలా పౌడర్ను వేసి బాగా కలుపుకోవాలి. ఈ పెరుగును ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మసాలాలో ఈ పెరుగును కూడా వేయాలి. ఇలా కలుపుకోకుండా పెరుగును డైరెక్ట్గా వేసినట్టయితే పెరుగు ముక్కలు ముక్కలుగా అయిపోతుందండి. ఇలా పెరుగును బాగా కలిపిన తర్వాతనే ఈ మసాలాలో వేయాలి. ఈ 2 మసాలాలు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా కసూరి మేతిని ఇలా చేత్తో నలిపి వేయాలండి. ఇలా చూడండి, మసాలా అంతా బాగా ఫ్రై అయిన తరువాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేయాలి.
ఈ దుంపలను వేసిన తరువాత ఈ మసాలా అంతా ఈ దుంపలకు పట్టేటట్టు లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేయాలి. ఈ మసాలాను ఎంత ఫ్రై చేస్తే అంత టేస్టీగా కర్రీ వస్తుందండి. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి రెసిపీల కోసం ఈ ఛానల్లో ఉన్న రిమైనింగ్ వీడియోస్ను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మసాలా అలాగే బంగాళదుంపలు పూర్తిగా ఫ్రై అయిన తరువాత ఈ బంగాళదుంపలు మునిగేంత వరకు నీరు వేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఆలుదమ్ని ఉడికించుకోవాలి. గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్నప్పుడు కొద్దిగా నీరు ఎక్కువగా వేసి ఉడికించుకోండి. ఈ గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత దీనిలో చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలుదమ్ రెడీ అయినట్టే. ఈ ఆలుదమ్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో చెయ్యండి ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.